హిందీకి వెళితే ఒక ప్రకాష్ జా, ఒక మాధుర్ భండార్కర్, ఒక అనురాగ్ కశ్యప్ ఇట్లా వీళ్ళు ఒక విప్లవం తీసుకొచ్చారు. ఒక దశలో, ఒక సమయంలో ఈ కాలానికి వీళ్ళు ఈ కథలు కావాలి, ఈ కథాంశాలు చర్చకు రావాలి సినిమా తెర మీద అన్నది తీసుకొచ్చారు వీళ్ళు. మనం సౌత్ ఇండియాకి సంబంధించి మరీ ప్రత్యేకించి తమిళానికి వెళ్ళేటప్పటికి ఒక పారంజిత్తు, ఒక వెట్రిమారను, ఒక మారి సెల్వరాజు వీళ్ళు చేస్తున్నటువంటి ప్రయోగాలు కావచ్చు, అట్లాగే వీళ్ళు తెర మీదకి తీసుకొచ్చినటువంటి కథాంశాలు కావచ్చు, ఇవి విస్ఫోటనాలు. తెలుగులో ఆ ప్రయత్నం జరుగుతుందంటారా, జరగటం లేదంటారా? అంటే మీరు ఇందాక చెప్పిన పేర్లలో అంటే ఇప్పుడు పారంజిత్ భిన్నమైన వాడు. అంటే పారంజిత్ భిన్నత్వం ఎక్కడ కలిసి వచ్చిందంటే టైం. తను సినిమాలు తీయడం మొదలుపెట్టిన టైము, తీస్తున్న టైంలో దళిత వేదనకు సంబంధించిన సమాజం, దాని గురించి బాధపడుతున్న సమాజం ఉంది కనుక తను అన్ని ఆకోణంలోనే తీశాడు. తను దాదాపుగా పారంజిత్ ఆ సర్కిల్లోంచి బయటికి రాలేదు. అయితే ఇందాక మీరు చెప్పిన హిందీ పేర్లలో చూసుకుంటే వీళ్ళు మోడర్న్ వేవ్ సినిమా, న్యూ వేవ్ అంతే. వాళ్ళంతే తప్పితే ఇందులోకి రాలేదు ఈ దళిత అనేది. వాళ్ళని అంటే దళిత వేదన సమాజంలో ఉంది కనుక పారంజిత్ తీసిన సినిమాలు ఎక్కాయి. అనురాగ్ కశ్యప్ అలా కాదు. అనురాగ్ కశ్యప్ అన్ని జానర్లు తీస్తాడు, కొంచెం వైల్డ్గా ఉంటాడు, కొద్దిగా అడ్వాన్స్డ్గా ఉంటాడు. ఇవన్నీ వాళ్ళు ఏం చేయాలి, ముందు ఇక్కడేమో సమాజం ఆల్రెడీ వేదన అనుభవిస్తూ ఉంది కనుక అక్కడ కనెక్ట్ అవుతారు పారంజిత్ సినిమాలకి. అనురాగ్ కశ్యప్ లాంటి వాళ్ళకి సమస్య ఏంటంటే వాళ్ళు ముందు అసలు ప్రేక్షకుడికి వాళ్ళ కాన్సెప్ట్ అర్థం చేయాలి. అర్థం చేసినాక వాళ్ళకి నచ్చేట్టు చేయాలి. అది కొంచెంగా చాలా కష్టమైన ప్రక్రియ. అయినా సరే అయితే అనురాగ్ కశ్యప్ని చెప్తుంటారు కదా, అనురాగ్ కశ్యప్కి హిట్ లేదు. మీరు గమనించుంటే దాదాపుగా అన్ని ఫెయిల్యూర్ సినిమాలే, కానీ మనందరం ఇష్టపడి చూసే సినిమాలు. కశ్యప్ తీసిన చాలా సినిమాలు మనందరం ఇష్టపడి చూస్తాం, కానీ పాపం సూపర్ హిట్ లేవు. తనకి కూడా 900 కోట్ల సినిమా ఉండాలి కదా, ఉండాలి ఖచ్చితంగా. లేదు కదా. సరే కనీసం 300 కోట్ల సినిమాలు కూడా లేవు. అదే మీకు సల్మాన్ ఖాన్కి, ఆమీర్ ఖాన్కి, షారూఖ్ ఖాన్కి, ముగ్గురు ఖాన్లకి కూడా 900 కోట్ల సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు దురంధర్ ఉంది, దురంధర్ 900 కోట్ల సినిమా. కశ్యప్కి ఒకటి అట్లాంటి సినిమా వస్తే ఇంకో 70 సినిమాలు తీస్తాడు తను. అంత డబ్బులు వస్తాయి. తనకి రాలేదు, ఫ్లాప్లు. అట్లా కనుక న్యూ వేవ్ సినిమాతో ఉన్న సమస్య అది పారంజిత్. మనకి తెలుగులో కూడా ఇప్పుడిప్పుడే చేస్తున్నారు సార్, చేస్తున్నారు. నేను అంటే పరువు హత్యలకు సంబంధించిన సినిమాలకు సంబంధించి కూడా నాకు ఒక చిన్న అభ్యంతరం ఉంది. ఏంటంటే ప్రేమించుకుంటే అగ్రకులం తక్కువ కులం, ఈ రెండింటి మధ్యలో మీరు ప్రేమించకండి, మీ ఇద్దరు ఎవరో ఒకళ్ళని చంపేస్తారు అనే ఒక ప్రవచనాన్ని తెలుగు సినిమాలు చెప్తున్నాయేమో అని భయం ఉంది. దాన్ని దాటి చెప్పాలి సార్. అంటే జనరల్గా చెప్తాను నేను, ఒక అమ్మాయి ఒక అబ్బాయి వాళ్ళు ప్రేమించుకొని బయట అనుకుందాం, ఒక దళిత అమ్మాయిని ఒక అబ్బాయి కొంచెం రిచ్ అబ్బాయి ప్రేమించాల్సి వచ్చింది అనుకోండి. వాడికి ఎట్లాంటి సినిమాలో 3 చూశాడు అనుకోండి, దొరసాన్ లాంటివో లేకపోతే ఇంకేవో ధడ్కన చూశాడు అనుకోండి. చూసినప్పుడు వాడికి భయం పట్టుకుంటుంది. ఓహో, నేను దళిత అమ్మాయిని ప్రేమిస్తే ఆ అమ్మాయి నన్ను చంపేస్తారేమో, ఎందుకులే. అటువంటిది కాకుండా దానికి మించింది ఏదన్నా ఇవ్వగలగాలి. ఇప్పుడు అందుకే దండోరాలో నాకు నచ్చిన అంశం, ఆ కుర్రాడు స్ట్రైట్ అవే ఇంటికి వచ్చి అడుగుతాడు, మా తాత ఏదో పీకాడంటావు నువ్వు, నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను, నన్ను చూసి నాకు నీ కూతురు నీవు అని అడుగుతాడు. కొంచెం అది అంటే ఇప్పుడు మీరు ప్రేమ పెళ్ళిళ్ళకు సంబంధించి ఆ పరిణామాన్ని మనం చూస్తూ వచ్చాం. ఫస్ట్లో ప్రేమించుకున్న అమ్మాయి అబ్బాయి లేచి వెళ్ళిపోయేవాళ్ళు, అవును, మొదటి సినిమాలో. ఆ తర్వాతకు వచ్చేసరికి వాళ్ళు ఏంటంటే మనం చెప్పి చేసుకుందాం అనుకున్నారు. పెద్దలను ఒప్పించి ప్రేమించాం, మనం పెద్దలను ఒప్పించి చేసుకుందాం అనే దశకు వచ్చారు. ఆ తర్వాత తిరగబడే దశకు వచ్చారు. ఇట్లా ఈ మార్పు జరుగుతూ వచ్చింది. ఈ పరువు హత్యలకు సంబంధించి కూడా ఒక మార్పు జరిగి జనరల్గా వాటి పట్ల ఉండే ఫీలింగ్ని పోగొట్టాలని అనుకుంటే ఈ పరిణామం జరుగుతుందని నేను అనుకుంటాను. జరుగుతుంది ఖచ్చితంగా, మంచి సినిమాలు వస్తాయి. మీరు కవిత్వం, సినిమా విమర్శ, జర్నలిజం ఈ మూడింట్లో దేనిని ప్రథమంగా స్వీకరిస్తారు, ఓటు వేస్తారు, ప్రేమిస్తారు? నేను జర్నలిజం ప్రారంభించిన కొత్తలో మీరు ఈ ప్రశ్న అడుగుంటే నేను జర్నలిజం అని చెప్పుండేవాడిని. నేను జర్నలిజం నుంచి రిటైర్ అయ్యే టైంకి మీరు ప్రశ్న అడుగుతున్నారు. అప్పటికి జర్నలిజం పూర్తిగా రిటైర్ అయిపోయింది. ఇప్పుడు లేదు. ఇప్పుడు జర్నలిజం అనేది
లేదు, నేను మామూలుగా మ్, ఆ, విలేకరులకు స్వేచ్ఛ అని అంటుంటారు. ఆ స్వేచ్ఛ ఎక్కడి వరకు అంటే యజమాని పర్మిట్ చేసినంత వరకే. వాడి మెడకో తాడు ఉంటుంది, ఆ తాడు వాడు ఎంత వదిలితే అంత దూరం వెళ్తాం, మళ్ళీ వెనక్కి లాగితే నువ్వు వచ్చేస్తాం. యజమాని పెద్ద పంజరం కట్టిస్తే నువ్వు పెద్ద పంజరంలో ఉంటుంది, చిన్న పంజరం కట్టిస్తే చిన్న పంజరంలో. కనుక రిపోర్టర్ అనేవాడికో లేకపోతే జర్నలిస్ట్ అనేవాడికో డెస్క్లో ఉండేవాడికి ఎవరికి కూడా ఏ స్వేచ్ఛ లేదు. కవిత్వం నాకు ఇష్టమైన విషయం సార్. సినిమా ఒక ప్యాషన్, పిచ్చి అంతే. రక్తస్పర్శ కదా మొదటి సంగతి. మీరందరూ కలిసి అఫ్సర్ సీతారాం, అఫ్సర్ గారు సీతారాం గారితో కలిసి మీరు ముగ్గురం కలిసి చేసి 85 భావ వ్యాకరణం ఇటీవల లాస్ట్ రీసెంట్ తర్వాత 60 పూర్తి, మీ షష్టి పూర్తి గురించి 60 సంవత్సరాలు. అప్పుడు దీనికంటే ముందు అది ఎవరికి వర్తిస్తే వారికి ఎవరికి వర్తిస్తే వారికి పాదం ఉంటుంది, ఎవరికి వర్తిస్తే వారికి. సార్ కవిత్వమే నాకు ఇష్టమైన సబ్జెక్ట్ సార్. బాగుంటుంది సార్ కవిత్వం రాసి, అందుకే సినిమా రివ్యూల్లో కూడా కవిత్వం రాసి. అవును, రాస్తారు. కానీ ఎవరు కొనేటటువంటి పరిస్థితి లేదన్న విషయం మొన్న బుక్ ఫెస్టివల్ క్లియర్ సార్. అందులో మీరు అంటే మొమాట పడేది ఏం లేదు. చాలామంది పబ్లిషర్స్ దగ్గరికి మా కవిత్వ పుస్తకాలు పెట్టడానికి వెళ్తే మీరే కాదు చాలామంది దగ్గర సార్ 7-8 స్టాల్స్లో పెట్టాం, విజయవాడలో ఒక 3-4 స్టాల్స్లో పెట్టాం. అందరూ కూడా కవిత్వం అమ్ముడుకోవట్లేదన్నా, వద్దన్నా, కవిత్వం పెట్టడం కూడా వేస్ట్ అన్నారు. నిజం కూడా అది, అందులో మన ఎందుకంటే అది కవులు పుస్తకాలు ఉచితంగా పంచడం అలవాటు చేశారు. అవును, మధ్యలో అసలు దాన్ని ఏంటంటే అసలు కవిత్వం వేసుకుంటే ఉచితంగా పంచి పెడతారనేది ఒక సంప్రదాయంలాగా కొనసాగించారు. అదొక కారణం కూడా కావచ్చు. కొని చదవడం ఎందుకులే అని అనుకునేవాళ్ళు కావచ్చు. ఇప్పుడు నేను అదే నా ప్రెసిడెంట్ సినిమా నాకు అమ్ముడు పోయింది అంటే కొంచెం నాకు గర్వంగా ఉంటుంది. అంతేగా. మా సీతారాం రక్తస్పర్శ రోజుల్లో అనేవాడు, మనం పుస్తకాలు మీ మారుతి కారు ఎప్పుడు కొనుక్కుంటాం బాబాయ్ అనేవాడు. అంటే కల్లో కూడా జరగదు అది అనేవాళ్ళు. ఆ రక్తస్పర్శ అమ్మితే అప్పుడు కొంచెం పబ్లిషర్లు డబ్బులు ఇచ్చేవాళ్ళు. వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి డబ్బులు ఇస్తే బయటకు వచ్చి ఐస్ క్రీమ్ కొనుక్కొని తిని వచ్చేసిన రోజులు ఉన్నాయి. ఇప్పుడు ఆ పరిస్థితి కూడా లేదు. కవిత్వం ఐస్ క్రీమ్ కాదు కదా, ఇప్పుడు కనీసం సున్నుండ కూడా వచ్చేటట్టు లేదు సార్. లేదు, కవిత్వం సేలబుల్ కాదు సార్. అంటే తెలుగు సినిమా దిశని రాబోయే రోజుల్లో ఎవరు నిర్ణయించబోతున్నారు, ఏం నిర్ణయించబోతున్నారు? ఎప్పుడైనా ప్రేక్షకుడే. మరి ప్రేక్షకుడు ఎందుకు దీని దిశని సరికొత్తగా తనకు నచ్చిన విధంగా ఎందుకు మార్చుకోలేకపోతున్నాడు? ఆ పని మళ్ళీ అంటే రిలేటివ్, ఇంటర్ రిలేటివ్ దాన్ని సినిమాని వచ్చే సృజనకారులే ఆ పని చేయాలి, వాళ్ళే చేయాలి. ప్రేక్షకులకి నేర్పించాలి ఏ సినిమా అయితే బాగుంటుంది, ఏ సినిమా అయితే. ఎందుకంటే ప్రేక్షకులను కూడా మనం అన్ని సందర్భాలు అనలేవు. వాళ్ళు మంచి సినిమాలని హిట్ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. బలంగా ఉదాహరణ మనకి పెద్ద ఉదాహరణ, ప్రత్యక్ష ఉదాహరణ మీకు మనకి వేణు ఉడుగులను తీసుకుంటే నీది నాది ఒకే కథ సరికొత్తగా చెప్పి అక్కడి నుంచి విరాట పర్వంతో పరాకాష్ఠకు వెళ్ళి ఇటీవల అతను సమర్పించిన రాజు వెడ్స్ రాంబాయ్, ఇది అదొక భాష, అదొక వ్యాకరణం నేర్పించాడు. ఇట్లా కొంతమంది దర్శకులు రచయితలు ఉన్నారు, వస్తున్నారు. వాళ్ళు ఏంటంటే నిరంతరంగా దానిని కొనసాగించాలి, చేయాలి. చేస్తూ పోతే ఉంటుంది. అయితే మళ్ళీ ఇందులో సమస్యలు ఉంటాయి నిజంగా. అంటే ఒక 3 సినిమాలు ఫ్లాప్ సినిమాలని తట్టుకోగలిగే శక్తి ఒక దర్శకుడికి ఉంటుందా అన్నది సందేహం. ఎందుకంటే సరే మనం అనుకున్న చిన్న లెక్కల ప్రకారం ఒక 5-6 కోట్ల సినిమాలు అనుకుంటే 3 సినిమాలు అంటే 20 కోట్లు. ఖచ్చితంగా 20 కోట్లు నష్టపోయడానికి సిద్ధపడి ఎవరు ముందుకు రారు. అందుకని వాడిని కాపాడుకోవడం అనేది మొన్న మీకు అందుకే రాజు వెడ్స్ రాంబాయికి వచ్చేటప్పటికి ఈటీవీ విన్ కానీ అట్లాగే వేణు ఉడుగుల బన్నీవాసు వీళ్ళందరూ కలిసి దానిని ప్రేక్షకులకు చేరువ చేసే ప్రయత్నం చేశారు. అలా చేరువైంది సినిమా. అంటే 3 శక్తులు కలిసి అరే ఒక మంచి సినిమా, ఇలాంటి సినిమాలు రావాలి, వెల్లువెత్తాలి అని బన్నీవాసు లాంటి నిర్మాతలు ఏంటంటే చిన్న సినిమాని బ్రతికించడానికి చాలా కృషి చేస్తున్నారు. లిటిల్ హార్ట్స్ అని, మిత్రమండలి అని చాలా సినిమాలు. న్యాయంగా దిల్ రాజుని చాలామంది తిడతారు కానివ్వండి, దిల్ రాజు కూడా చాలా చిన్న సినిమాలకు సపోర్ట్ చేస్తారు. తన పెద్ద సినిమాలు అది పక్కన పెట్టి బలగం మరి దిల్ రాజు గారి భుజాన్ని వేసుకోకపోతే బలగం అంతమందికి రీచ్ అయ్యేది కాదు. ఆ చాప్టర్ పక్కన పెట్టేస్తే దిల్ రాజులో ఇంకో కోణం. అవును, చిన్న సినిమాలను హెల్ప్ చేస్తాడు, చిన్న సినిమాలను చూసి బాగుంది అనిపించే వాటిని రిలీజ్ చేస్తాడు, థియేటర్లు ప్రమోట్ చేస్తారు, అది ఉంది మనకి. అట్లాంటి వాళ్ళు రావాలి మనకి. సృజనకారులే ప్రేక్షకులకు నేర్పించాలి సార్, ప్రేక్షకులకి నమ్మకం ఇవ్వాలి. ఎందుకంటే ప్రేక్షకుల్ని మనం తిట్టాలి కానీ ప్రేక్షకుల్లో కూడా మంచి సినిమాలను హిట్ చేసే ప్రేక్షకులు, ప్రేమించే ప్రేక్షకులు ఉన్నారు. ప్రసేన్ గారు, తెలుగు సినిమా కొంతకాలం క్రితం అంటే తెలంగాణ ఏర్పడడానికి ముందు వరకు
ఒక దశ అనుకుంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక దశ, వీళ్ళు తెలుగు రాష్ట్రాలుగా విడిపోయి ఉంది. అంత క్రితం 2 నదుల మధ్య, కృష్ణా గోదావరి కావచ్చు, ఆ నదుల మధ్య జీవితాల్ని, సంస్కృతిని మాత్రమే అధికంగా తెలుగు సినిమా తెర మీదకు తీసుకొచ్చినటువంటి సృజనకారులు చాలామంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ భాష కావచ్చు, మాండలికం కావచ్చు, తెలుగు సినిమాని దాదాపుగా ఆక్రమించుకున్నటువంటి దశ ఒకవైపు. ఈ దశలో ఇవి కాకుండా సుకుమార్ గారు పుష్పతో, పుష్ప 1, పుష్ప 2తో సరికొత్త జీవద్భాష శేషాచలం తిరుపతి భాషను వినిపించి అదొక ప్రయత్నం చేశారు. ఈ భాషల మధ్య, ఈ ప్రాంతాల మధ్య ఈ సమతుల్యత సాధించేటటువంటి సినిమాలు రావటం సాధ్యపడుతుందంటారా? సాధ్యమే. సాధ్యం, అది సాధ్యపడుతుంది కూడా. అంటే ఇప్పుడు పుష్ప తీసుకుందామండి. అంటే పుష్ప నిజానికి చాలా చెత్త సినిమా, స్మగ్లింగ్ని చేసే సినిమా అంటారు, కానీ పుష్ప హీరోలో ఒక ధిక్కారం ఉంటుంది. ఒక ధిక్కారం. ఆఫ్టర్ ఆల్ దుంగలు మోసే ఒక కూలీగా ఉన్నవాడు తను మొత్తం వ్యవస్థని ధిక్కరించి దాన్ని తను సొంతం చేసుకొని, సరే ఏమయ్యాడనేది పక్కన పెట్టి, కానీ అక్కడ తను నిలబడగలిగాడు. అంటే నేను నా కాళ్ళ మీద నేను కాలు వేసుకుంటే నీకేమి. దుంగలు మోసేవాడు ఆ మాట అనలేడు. అతని లోపలి ఆత్మాభిమానం ఉంటుంది, అది అనిపిస్తుంది ఆ మాట. అక్కడ మీకు 2లో కూడా చూసుకుంటే మీకు ఫోటో నేను సీఎంతో ఫోటో దిగి రమ్మన్నది నేను, అంతే. నా పెళ్ళం కోసం నేను సీఎంతో ఫోటో దిగి వస్తా, కావాలంటే సీఎంనే మార్చేస్తా. ఇవి అంతర్లీనంగా కనపడే విషయాలు ఇవి. సరే మిగతా అన్నీ కూడా మనకి వేరే వేరే విషయాలు ప్రొజెక్ట్ అవుతాయి, కానీ అంతర్లీనంగా కనపడే విషయం అది కూడా మంచి సినిమా. ఖచ్చితంగా అన్ని ప్రాంతాలని, అన్ని మాండలికాలని మనం యాక్సెప్ట్ చేస్తాం. అంటే ఇప్పుడు పుష్ప మాండలికమే అనుకుంటే ఒక్క ప్రాంతాల్లో హిట్ అయింది కాదు కదా. కాదు, యూనివర్సల్గా అయిపోయింది. అది ఆల్మోస్ట్ ఆల్ మీకు నార్త్కి కూడా, జపాన్లో రిలీజ్ అయితే, నార్త్ ఇండియా జపాన్లో రిలీజ్ అయితే, అట్లానే ఇప్పుడు మీకు బలగం కూడా, బలగాన్ని ఆంధ్ర వైపు వాళ్ళు కూడా ఆదరించారు. వేణు ఆ మాట చెప్పాడు, ఆదరించారు. నేను ఎందుకు ఈ ప్రశ్న లేవనెత్తానంటే, ప్రసన్న గారు, గతంలో మీకు బతుకమ్మ అని ఒక సినిమా ఉంది, అది ఆంధ్ర ప్రాంతంలో విడుదల చేయకుండా తెలంగాణలో మాత్రమే విడుదల చేసినప్పుడు నిజంగా ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి సినిమా ప్రియులు కొంత నొచ్చుకున్నారు. ఎందుకంటే అది మా భూమి లాంటి సినిమాని ఆదరించాము, తెలంగాణ నేల మీద పుట్టి ఇక్కడ తెలంగాణ సినిమా కదా మా భూమి, దాని దాసి కానీ, మట్టి మనుషులు కానీ, ఇవన్నీ తెలంగాణ సినిమాలే. మన రంగుల కళ అయితే హైదరాబాద్ న్యూ వేవ్ లైఫ్కి సంబంధించిన సినిమా బి నరసింహరావు గారు తెరకెక్కించి, వాటిని అన్నింటినీ కూడా ఆదరించాం కదా. ఆ దర్శకుడు, నిర్మాత అసలు విడుదల చేయకుండా అంటే ఆ వివక్ష ప్రదర్శించారన్నది అక్కడ వ్యక్తమైనప్పుడు, ఇవాళ అక్కడ బలగం ఆంధ్రప్రదేశ్లో ఆడింది చూశారు. చెప్పాడు దర్శకుడు, తన హీరో వేణు ఉన్నాడు, వేణు చెప్పాడు ఆ విషయం. వాళ్ళు చూడకుండా ఉంటే అంత హిట్ అవ్వదు సినిమా. వాళ్ళు కూడా చూశారు. గుంటూరులో నడిచింది, నాకు తెనాలి విజయవాడలో నడిచిందని చెప్పాడు. నిజంగా కూడా అది కరెక్టే, ఖచ్చితంగా వస్తుంది. అన్ని మాండలికాలు ఏకమవుతాయి. అన్ని మాండలికాలు అందరూ ఆదరించే పరిస్థితి అయితే కొంచెం కష్టంగా ఉండొచ్చు ఒక్కొక్కసారి మాండలికం. ఇప్పుడు మేము సాహిత్యంలో కూడా మేము అనుకుంటాం, తెలంగాణ, ఉత్తరాంధ్ర ఇటు వరకు ఓకే, కానీ కొంచెం రాయలసీమ డీప్లోకి వెళ్ళినప్పుడు ఆ స్లాంగ్ కొంచెం చదవడం ఇబ్బంది అవుతుంది, చాలా ఇబ్బంది. కానీ మేమేమంటామంటే, అందరం ఏం చెప్తామంటే, చదవడం కష్టమే కానీ కష్టపడి చదవాలి, నేర్చుకోవాలి. ఎందుకంటే మాండలికానికి ఉన్న గొప్పతనం అదేంటంటే కొత్త భాషని విస్తృతి చేస్తుంది, కొత్త పదాలను నేర్పిస్తుంది, కొత్త కొత్త భావాలని మాండలికంలో ఆ లక్షణం. ఐఎమ్ ఫ్రమ్ రాయలసీమ, మీకు డిస్టిక్కి స్లాంగ్ మారిపోతుంది. అంటే మన ఖమ్మంలో కూడా ఉందండి. ఇప్పుడు మీరు కరీంనగర్ ఖమ్మం అంటారు, అదే తెలంగాణలో ఖమ్మం ఒకలాగా ఉంటుంది, ఖమ్మం తెలంగాణ కాదంటారు అనుకోండి. కరీంనగర్, ఆదిలాబాద్కి వెళ్ళేటప్పటికి పూర్తిగా వేరే. మళ్ళీ వరంగల్కి వచ్చేసరికి మళ్ళీ కొంచెం తేడా ఉంటుంది, అటు ఇటు కాకుండా. అది ఎప్పుడూ ఉంటుంది, స్లాంగ్ సజీవం అండి. మాండలికం ఎప్పటికీ మాండలికం ఉంటుంది, ఆ మాండలికాలు ఉంటాయి సార్. అది తప్పకుండా ప్రసేన్ గారి సినిమా పుస్తకం, ప్రసేన్ సినిమా కొని చదవండి. ఈ పుస్తకంతో పాటు ఇంకా చాలా పుస్తకాలు, మరీ ముఖ్యంగా ప్రసేన్ గారి కవిత్వం ఉంది, అద్భుతం అసలు. అవి కూడా కొని చదవమని మనస్ఫూర్తిగా నేను ఇదైతే కొని చదవండి, అది కొనకున్నా చదవండి. లేదు, తప్పకుండా అవి కూడా కొని చదవమని చెప్తున్నాను సార్. దీంతో పాటు సార్ మరొకసారి మరిన్ని విశేషాలతో మళ్ళా మన ప్రేక్షకుల్ని మనం పలకరిద్దాం.
చాలా సంతోషం ప్రసన్న గారు స్టూడియోకి వచ్చినందుకు. చాలా Thank you, ఎక్కడి నుంచో వచ్చి మీరు ఇక్కడికి రావడం అనేది మీ పర్సనల్ స్పేస్ని కొంత నేను మీరు లాగేసుకున్నాను. నాకు ఈ అవకాశం లేదు ఇచ్చిన లేదు భలేవాడు మీరు. సినిమా గురించి ఇంత మాట్లాడే అవకాశం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో మీరు మాకు గురు సమానులు లాంటి వాళ్ళు, మా ముందు తరం వాళ్ళు మీరు. కాబట్టి మిమ్మల్ని మేము గౌరవించుకోవాలి. అంతకు మించి మీరు సృజించిన సాహిత్యం ఏదైతే ఉందో వీటిని మేము కాపాడుకోవాలి. అది అది మా తరం మీద ఉన్న బాధ్యత అది. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.